ఫస్ట్ హాఫ్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ రివ్యూ అడుగుదాం. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో. ఫస్ట్ హాఫ్ ఇప్పుడు అయిపోయింది. అలా బోర్ కొట్టకుండా అలా స్లో మోషన్లో వెళ్తూ ఉండిద్ది. నీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఇప్పుడే బ్రేక్ ఇచ్చారు. మేము ఒక 10 minutes లేట్గా వచ్చాము మూవీకి ట్రాఫిక్ వల్ల. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చూడాలి, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చెప్పు. ఫస్ట్ హాఫ్ ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా డ్రామాతో అలా వెళ్తుంది. చూద్దాం సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చెప్దాం. అంటే సిగ్గుపడుతున్నా అవుతున్నాడు. ఇందాకేమో ఇంటికాడేమో అందరిని అడుగుతానని చెప్పాడు రివ్యూ. ఇప్పుడేమో ఇక్కడికి వచ్చేదాను సిగ్గుపడతాడు ఫ్రెండ్స్. నిరిపోవట్లా మొత్తం చెంపింది మూవీ, మామూలు లేదు. వండర్ఫుల్ బంపర్. ఎట్లుంది? బాగుంది సినిమా, బాగుంది. కొత్త బాగుంది. సింపుల్ గా 2 words చెప్పాలంటే కొత్త బాగుంది సినిమా. నేనే ధైర్యం చేసి ఫస్ట్ సీట్ తమ్ముళ్ళు అడిగాను, రివ్యూ చెప్పారు. లాస్ట్ సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్ చేసి రివ్యూ అడుగుదాం. నెక్స్ట్ సినిమా చూసిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మూవీ అయిపోయింది. మూవీ అయిపోయి బయటకు వచ్చాము తినేసి. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ని రివ్యూ అడుగుదాం ఎలా ఉందో. ఫస్ట్ ఏమంతా స్టార్ట్ చెప్పు. నువ్వు ఫస్ట్ చెప్పు. హలో గైస్, నేను చెప్పలేదంతా. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? క్లోజ్అప్ షాట్ చెప్పు. అందరూ పడిన తర్వాత క్లోజ్అప్ పెడతాం. ఇప్పుడే మూవీ కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చాము ఇప్పుడే తినేసి. మూవీ ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఇంకా స్టోరీ ఇంకా ఎక్కువ ఉంటే బాగుండేది అనే ఫీలింగ్లో ఉన్నాం. ఎమోషన్స్ ఎక్కువ పెట్టారు సెకండ్ హాఫ్లో. ఓవరాల్గా మూవీ బాగుంది. కొంచెం అయ్యప్ప స్వామిది కూడా డివోషనల్ కూడా కొంచెం ఎక్కువ సినిమాలో ఎక్కువ యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండిద్ది అనే ఫీలింగ్లో ఉంది. ఇంకా బాగుంది. నైస్ మూవీ. రేటింగ్ 5కి 4. మా ఫ్రెండ్ అడుగుతున్నాను, మా ఫ్రెండ్ ఎలా చెప్తాడో, తన రేటింగ్ ఎలా ఉంటుందో చూడండి, తన రివ్యూ ఎలా ఉంటుందో చూడండి. సినిమా బాగుంది కానీ కొంచెం సెకండ్ హాఫ్ స్లోగా ఉంది. బట్ చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు మూవీ. 5 out of 3. ఓకే, మేము చెప్పిలా కానీ లేట్ చేయకూడదు. కానీ అలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ పర్లేదు, చూడొచ్చు. 1 time సీన్ అంతే. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియో కలుద్దాం. పోజులు పెడుతున్నారు. ఫోటో షూటింగ్ అనమాట. సినిమా అయిపోయిన తర్వాత ఫోటో షూట్ జరుగుతుంది. మందంగా ఉన్నాడు కొంచెం మనిషి మందంగా ఉన్నాడు, ఏమనుకోవద్దు గాయస్. హీరోగా నా కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. అది